పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, జడ్పీటీసీ సభ్యులకు అందరికీ నా నమస్కారాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు 17/8/24 నాడు జీవో నెంబర్ 75 ద్వారా బదిలీల ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. ఈ బదిలీలను 22/9/24 లోపల పూర్తి చేయవలసిందిగా జరగటం జరిగింది. ఇందుకు సంబంధించి నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన బదిలీలలో సిఈఓ ముందు ఉన్న సిఈఓ, డిప్యూటీ సిఈఓ గారు బదిలీల భాగంగా ఎంపీడీల బదిలీలను నా దృష్టిలో ఉంచి నోట్ ఫైల్ తీసుకున్నారు. నోట్ ఫైల్ మీద సంతకం తీసుకున్నారు. కార్యాలయం అందరి పరిపాలనా అధికారులు, సీనియర్ సహాయకులు, జూనియర్ సహాయకులు, మిగతా సిబ్బంది యొక్క నోట్ ఫైల్ మీద అప్రూవల్ లేకుండా పెట్టడం జరిగింది. ఈ విషయం అడగగా మాకు ఫైలు ఈరోజు పంపిస్తాం, రేపు పంపిస్తాము, 22వ తేదీ వరకు మాకు ఉంది. కలెక్టర్ గారు పంచాయతీరాజ్ సిబ్బందిని ఎవరిని బదిలీలు చేయొద్దన్నారు. 2వ తేదీ అక్టోబర్ వరకు ఉంచమన్నారని చెప్తూ వాళ్ళు అనుకోకుండా 27/9 వాళ్ళు ఈ సీఈఓని, డిప్యూటీ సీఈఓని వాళ్ళని అక్కడి నుంచి రమ్మని చెప్పి వీళ్ళిద్దరూ సడన్గా రిలీవ్ అయ్యి వెళ్ళిపోయినారు. అందుకని వాళ్ళు నా నోట్ ఫైల్ లేకుండా వాళ్ళు ఎలా అంటే అలా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొంతమంది వ్యక్తిగత దీనికి పెట్టుకొని సీఈఓ గారు, డిప్యూటీ సీఈఓ గారు సంతకాలు పెట్టి 2వ తేదీ రిలీజ్ చేస్తామని చెప్పినారు. దానికి అసలుకి అసలు పంచాయతీరాజ్ దీంట్లోనే ఎక్కడా లేదు. ఈ విషయం అడిగినందుకు గాను బదిలీలో నోట్ ఫైల్ అధ్యక్షుల వారికి పెట్టకుండా వారు బదిలీలను చేసి అధ్యక్షుల వారి సంతకం లేకుండా నోట్ ఫైల్ మీద బదిలీలు ఉత్తర్వులు ఇచ్చుటకు ఆదేశించినారు. ప్రతి ఒక్క నోట్ ఫైల్ జడ్పీ చైర్పర్సన్ సంతకం తప్పనిసరి లేకుంటే ఆ నోట్ ఫైల్ చెల్లుబాటు కూడా కాదు. ఇంతకుముందు గతంలో పోయిన నెల ఆగస్టులో నేను ప్రమోషన్ లిస్టులో వాళ్ళకి ప్రమోషన్ లిస్టు మీద సంతకం పెట్టాను. వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్ట్ మీద కూడా నేను సంతకాలు పెట్టి వాళ్ళకి నేను నా నోట్ ఫైల్ తీసుకొని వాళ్ళు ప్లేస్ ఆఫ్ పోస్ట్ ఇచ్చినారు. 38/1/2004 వాళ్ళు ఆ రోజు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో వాళ్ళకి 5 ఇయర్స్ అయిపోతే 5 ఇయర్స్ కానీ 0 సర్వీస్ కానీ ఆ రోజుకి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఆర్డర్ వచ్చినాయి. వీళ్ళైనా కొత్తగా ప్రమోషన్లు ఇచ్చిన వాళ్ళకి కూడా వీళ్ళు ఇష్టానురాజ్యంగా వీళ్ళకి కావాల్సిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు నా నోట్ ఫైల్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బదిలీలు చేసి నోట్ ఫైల్ మీద వాళ్ళ సంతకాలే పెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. నేను కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోపోయినాను. అమ్మ బాగున్నే, మీరు ఎందుకమ్మా నాకు ముందుగా నేను 27వ తేదీ వాళ్ళని రిలీవ్ చేశాను కదా, మీరు ఎందుకమ్మా ముందుగా ఒక మాట చెప్పలేదు అని అంటే వాళ్ళు చాలా మంచిగా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి ఇట్లానే దాటేసి మళ్ళీ డిప్యూటీ సీఈఓ గారు కొత్త సీఈఓని డిప్యూటీ సీఈఓ గారు జాయిన్ అయితే నేను 1వ తేదీ వచ్చి నేను ఆర్డర్స్ ఇస్తానమ్మా అని చెప్పి వాళ్ళు కూడా సాక్ష్యం ఉండారు. వాళ్ళు అట్లా మిస్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎవరైతే అధికారులు ఈ దుర్వినియోగానికి పాల్పడినారు, ఇక్కడ జడ్పీ స్టాఫ్ కానీ సీఈఓ కానీ డిప్యూటీ సీఈఓ వారిని వాళ్ళ మీద దుర్వినియోగానికి పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి నేను డిప్యూటీ సీఎం గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి అందరికీ నేను అన్నీ పంపించడం ఇట్లా విరుద్ధంగా జరిగేదానికి లేదని చెప్పి నేను పంచాయతీరాజు చట్టపరంగా జరిగేదానికి లేదు అని చెప్పి నేను వాళ్ళకందరికీ నేను పంపించినాను అందరికీ. మరి ఈ నిబంధనలకి విరుద్ధంగా జరిగిన బదిలీలను మాత్రమే రద్దు చేయవలసిందిగా కోరుతున్నాను. యథావిధిగా జడ్పీ చైర్పర్సన్ వారికి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారులను యథావిధిగా కొనసాగించవలసిందిగా కోరుచున్నాను.
ఈ బదిలీలు కనుక మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పి ఉన్నాయని అనుమానం ఉందా? లేదు సార్, అందరి సహకారంతో నేను చేశానండి. ఇది ఓన్లీ వాళ్ళిద్దరు దీంతోనే పాల్పడ్డారు సార్. ఇప్పుడు దాకా నేను నా నోట్ ఫైల్ మీద ఒక సంతకం పెట్టించుకున్నారు. ఆ నోట్ ఫైల్ ఇయ్యమ్మా. నా దగ్గర నోట్ ఫైల్ ఒకటి సంతకం పెట్టించుకున్నారండి. ఇప్పుడు ఎంపీడీఓల మీద నా నోట్ ఫైల్ పెట్టి సంతకం పెట్టించుకున్నారు కదా, దీనికి ఎందుకు నా నోట్ ఫైల్ అవసరం లేదు? వాళ్ళకి ఉండాలి కదా. అది అని వాళ్ళు రూల్ పొజిషన్ చెప్తే అన్నిటికీ ఇప్పుడు మేము ఇక్కడ ఎంపీడీఓలు దానికి ఎందుకు తీసుకున్నారండి? ఎంపీడీఓలు ప్రతి ఒక్క దానికి నా సంతకం తీసుకుంటున్నారు కదా. మొన్న వాళ్ళ ప్రమోషన్ దానికి నా సంతకం పెట్టాను, ప్లేస్ ఆఫ్ పోస్ట్కి నా సంతకం పెట్టాను. ఇప్పుడు పెన్షన్లకి ఇక్కడ జడ్పీలో పెన్షన్లకు కానీ ఏది కావాలన్నా నా సంతకం పెడుతున్నాను కదా. ఇంకా నేను ఎలక్షన్లో నేను ఎందుకో పడినట్టు. లాస్ట్ వరకు మీరు చెప్పింటే విన్నారు. ఎందుకు అలా చేశారు? మీకు ఏమైనా అనుమానం ఉందా? ఉందండి. వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల డిప్యూటీ సీఈఓ చెప్పినట్టు చేసినారండి. చెప్పటం వల్లే జరిగింది ఇది. సీఈఓ గారు, లేకుంటే సీఈఓ గారు బాగున్నారు. కలెక్టర్ గారు కూడా అదే అడిగినారండి. ఏమమ్మా సీఈఓ గారు బాగున్నారు కదా, ఎందుకు ఈ పని చేసినారు? నాకు ఈరోజు ఉదయం కూడా నా దృష్టికి తీసుకొని వచ్చుంటే నేను ఆపుండేవాడిని కదా నన్ను అడిగినారు. లేదు సార్, వాళ్ళు ఇలాంటి పొరపాటు చేస్తారని అనుకోలేదు, అయినా నాకు అనుమానం వచ్చింది. వీళ్ళు ఏంది నోట్ ఫైల్ తీసుకురాకుండా సంతకం పెట్టించుకోరాకుండా ఉండారనే నాకు అనుమానం వచ్చి 27వ తేదీ మధ్యాహ్నం నేను సెక్షన్లో తెప్పించానండి. లేదండి, వాళ్ళు 27 వెళ్ళిపోయినారండి. దాంట్లో డేటు 22 వేసినారు. 22 అడుగుతానే ఉన్నాం, ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తామని వాళ్ళు 27 ఈ సీఈఓని, కొత్త సీఈఓని, కొత్త డిప్యూటీ సీఈఓ గారిని రమ్మని చెప్పి వాళ్ళు కావాలని రిలీవ్ అయిపోయినారు. కలెక్టర్ గారు కూడా మీరు 2వ తేదీ వరకు ఉండండి అని చెప్పినారు నా ముందే. ఆ రోజు ఇది సోలార్ ప్లాంట్ దీనికి పోయి ఉంటే 2వ తేదీ దాకా వాళ్ళు ఎక్కడికి పోరమ్మా అని అన్నారు. ఆయన పోతూ వాళ్ళు కొత్త వాళ్ళని పరిచయం చేసి నేను 1వ తేదీ వచ్చి నేను ఆర్డర్స్ ఇస్తానని డిప్యూటీ సీఈఓ గారు చెప్పినారు. దానికి సాక్ష్యం సీఈఓ గారు కూడా ఉన్నారు. అట్లా మిస్మేనేజ్ చేశారు వాళ్ళు.